ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. हरे कृष्ण. ఈరోజు కీర్తనలలో మనము బృందావనం యొక్క ఆ వ్రజధామ మహిమామృతం గురించి తెలుసుకుందాము. ఇదే జయ రాధే జయ కృష్ణ జయ బృందవాన అనే ఆ యొక్క కీర్తనతో స్టార్ట్ అవుతుంది. దీనిని శ్రీ వ్రజధామ మహిమామృతం అనే దీని నుంచి శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి విరచితం చేసినటువంటిది. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. అంటే మనము బృందావనం గురించి చాలాసార్లు తెలుసుకొని ఉన్నాము, కానీ ఇందులో అంత వివరణ ఇస్తూ చక్కగా శ్రీల కృష్ణదాస్ కవిరాజు గారు రాసి ఉన్నారు. అది ఒకసారి చదువుకుంది. శ్రీ వ్రజధామ మహిమామృతం. జయ రాధే జయ కృష్ణ జయ బృందవాన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన. శ్యామ కుండ రాధా కుండ గిరి గోవర్ధన కాళింది జమునా జయ జయ మహావాన. జయ రాధే జయ కృష్ణ జయ బృందవాన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన. కేశి ఘట వంశీవట ద్వాదశాకనానా जहाँ सभा लीला कोइलो श्रीनंद नंदना. श्रीनंद जशोधा जया जया गोपगाना श्रीधामादि जया जया तेनु वत्सगाना. जय राधे जय कृष्ण जय बृंदवान श्री गोविंद गोपीनाथ मदन मोहन. जय वृषभानु जय कीर्तिदा सुंदरी जय पौर्णमासी जय अभिरा नागरी. जय जय गोपीश्वर बृंदावन माजा जय जय कृष्ण सका भटु द्विजराजा. जय राधे जय कृष्ण जय बृंदवान श्री गोविंद गोपीनाथ मदन मोहन. जय राम घाटा जय रोहिणी नंदन जय जय बृंदावन
बासी जत जाना। जय द्विज पत्नी जय नाग कन्या गाना। भक्ति तेजहारा पाइलो गोविंदा चराना। जय राधे जय कृष्ण जय बृंदवाना। श्री गोविंद गोपीनाथ मदन मोहना। श्रीरासमण्डला जय जय राधश्यामा। जय जय रासलीला सर्वमनोरमा। जय जयोज्ज्वल रस सर्वरससारा। परकीय भावे जहा ब्रजेते प्रचारा। जय राधे जय कृष्ण जय बृंदवाना। श्री गोविंद गोपीनाथ मदन मोहना। श्री जाह्नवा पाद पद्म कोरिया स्मराना। दीन कृष्ण दासा को हे नाम संकीर्तना। श्री जाह्नवा पाद पद्म कोरिया स्मराना। दीन कृष्ण दासे को हे नाम संकीर्तना। जय राधे जय कृष्ण जय बृंदवाना। श्री गोविंद गोपीनाथ मदन मोहना। जय राधे जय कृष्ण जय बृंदवाना। श्री गोविंद गोपीनाथ మదన మోహన. ఓకే, దీనికి భావం తెలుసుకుందాం. అంటే పూర్తిగా ఆ వ్రజధామం ఆ యొక్క మహిమ గురించి తెలియచేస్తూ శ్రీల కృష్ణదాస కవిరాజు గారు ఎంతో అద్భుతంగా రాశారు. ఫస్ట్ చరణంలో జయ రాధే జయ కృష్ణ జయ బృందవానా. శ్రీ బృందావనంలో ఎవరుంటారు? శ్రీ రాధా కృష్ణులు. కాబట్టి వారికి జయము జయము అని చెప్తున్నారు. ఇంకా అలాంటి అద్భుతమైన ఆ బృందావనము ఎలాంటిది అంటే మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము. ఆ బృందావనంలో ఎన్నో సరస్సులు, జంతువులు అన్నీ కూడా అంటే పశు పక్షాదులు కూడా అంతా కూడా ఎంతో మనోహరంగా అక్కడ తిరుగుతూ ఫల వృక్షాలు కలిగినటువంటి చెట్లు, నదులు, యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి ఆ సుందరమైన ప్రదేశంలో కృష్ణ బలరాములు వారి యొక్క స్నేహితులతో నిత్యము లీలలు చేస్తూ ఉండేవారు. గోచర్ణ లీలలు, తర్వాత గోవత్సాలను తీసుకువెళ్ళి వనాలలో ప్రతిరోజు వెళ్ళి వచ్చేవారు. అలాంటిది బృందావనము ఎంత మహిమామృతమైనదో చూడండి. ఇక శ్రీ శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన అంటే వీరందరూ కూడా మందిరాలుగా వెలిసినటువంటి ఆ యొక్క ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహాలు. చాలా పేరు పొందినవి అన్నమాట ఈ విగ్రహాలన్నీ కూడా. ఎలాగా ఆ యొక్క బృందావనానికి మూల విరాట్టులు శ్రీ గోవింద. శ్రీ గోవింద ఎవరు? శ్రీలా రూప గోస్వామి ఆయన స్థాపించినటువంటి విగ్రహము శ్రీ గోవింద. గోపీనాథ శ్రీలా మధు పండిట్ ఆయన ప్రతిష్టాపన చేసినదే గోపీనాథ మందిరం. అదేవిధంగా మదనమోహన శ్రీలా సనాతన గోస్వామి వీరు ప్రతిష్టాపన చేసినది మదనమోహన. ఆ విధంగా ఎంతో మంది గోస్వాములు. శ్రీల జీవ గోస్వామి ఆయన శ్రీ రాధా దామోదర మందిరము.
శ్రీలా గోపాల భట్ట గోస్వామి, ఆయన శ్రీ రాధా రమణ మందిరం. ఈ విధంగా మూల విరాట్టులంతటినీ కూడా అక్కడ ప్రతిష్ఠించేసినటువంటి ఆ వ్రజధామము ఎంతో మహిమామృతమైనది అంటూ ఆ మొదట చరణంలో చెప్పబడింది. ఇక రెండవది శ్యామకుండ రాధాకుండ గిరి గోవర్ధన. అందులో ఆ బృందావనంలో చెట్లు ఇవే కాదు, ఏమేమి ఉన్నాయి? శ్యామకుండ, సాక్షాత్తు కృష్ణ భగవానుడు ఏర్పాటు చేసినటువంటిది శ్యామకుండ. ఇక రాధాకుండ్, రాధాకుండు శ్రీమతి రాధారాణి ఏర్పాటు చేసినటువంటిది రాధాకుండ్. గిరి గోవర్ధనుడు, పర్వతాన్ని ఇంద్రుడికి ఆ యొక్క సంవత్సరం సంవత్సరం చేసి ఆ పూజ చేయకూడదు, గిరి గోవర్ధనుడే అందరికీ మూలకారకుడుగా ఉన్నాడు బృందావనంలో, కాబట్టి గోవర్ధనుడికి చెయ్యాలి పూజలు అని గోవర్ధన పర్వతంకి చేసినటువంటిది ఆ గోవర్ధనుడు ఉన్నాడు. ఇక కాళింది జమున జయ జయ మహావన. ఇంకా ఏముంది? కాళింది, కాళిందినే యమునా నది. యమునా నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంది ఆ యొక్క బృందావనంలో. కాబట్టే నిత్యము శ్రీకృష్ణ భగవానుడు వారి యొక్క సకులతో చేరి ఆ నదీ తీరంలో ఆ పిల్లన గ్రోవిని మ్రోగిస్తుంటే ఎక్కడి వాళ్ళు పనులను అన్నింటినీ నిలిపివేసి ఆ యమునా నది తీరానికి చేరుకునేవారు. కాబట్టి ఆ యమునా నదికి కూడా జయము జయము అంటూ రెండవ అదే చరణంలో చెప్తున్నారు. ఇక మూడవది కేశి ఘాట బంశీ భట ద్వాదశ కనానా జహా సభా లీలా కోయిలో శ్రీనందనందన. ఇంకా ఏముంది? కేశీ ఘాట్, కేశీ అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు చంపినటువంటి ప్రదేశమే కేశీ ఘాట్. వంశీవట్, వంశీ అంటే మీ పిల్లల గ్రోవి, వట్ అంటే పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టు ఎక్కడున్నది? ఆ యమునా నది యొక్క తీరంలో ఆ యొక్క వటవృక్షం కింద ఆ వేణువుని ఆయన గానం చేస్తూ ఉంటే ఇక అందరినీ ఆకర్షించేవాడు. అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా వారి వారి కర్తవ్యాలను అన్నింటినీ విడిచిపెట్టి నేరుగా కృష్ణ భగవానుడు ఉన్నటువంటి ప్లేస్కి చేరుకునేవారు. అదే వంశీవట. కేశీవట అంటే కేసీ అనే రాక్షసుని చంపిన ప్రదేశము. వీటికి అంతటికి కూడా జయము జయము అంటూ చెప్తున్నారు. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? జహా సభ లీలా కోయిలో ద్వాదశ కనాన. ద్వాదశ, ద్వాదశ అంటే ఎన్ని? 12 వనాలు. ఈ 12 వనాల్లో కూడా భగవంతుడు, బలరాముడు వీరందరూ కూడా లీలలు, గోచరణ లీలలు చేసినటువంటి వనాలు. ఏమిటేమిటి ఆ వనాలు? భద్రవనం, బిల్వవనం. మనము ఇది వరకే తెలుసుకున్నాము, ఆ వనాల గురించి అంతా కంప్లీట్గా తెలుసుకున్నాము. భద్రవనం, బిల్వవనం, లోహవనం, భాండీరవనం, మహావనం, మధువనం, తాళవనం, కుముదవనం, కామ్యవనం, కదిరవనం, బహుళవనం, బృందావనం. ఇలాగా 12 వనాలలో కూడా సంచరిస్తూనే అక్కడక్కడ ఆ ప్రదేశాలకు వెళ్ళి పులకించిపోయేవారు అందరు కూడా. వీరితో పాటు ఆ వృక్షాలు, పశు పక్ష్యాదులు అందరు కూడా, వీరందరూ వస్తున్నారంటే వారు కూడా తమ జీవితం ధన్యమైనది అన్నట్టుగా భావించి వారు కూడా ఆనందంగా ఉండేవారట. ఆ విధంగా 12 వనాలు కూడా ఉన్నాయి. ఈ 12 వనాలలోనే కృష్ణ భగవానుడు పూర్తిగా లీలలు చేశారు. వాటికి కూడా జయము జయము. ఇక 4వ చరణంలో శ్రీనంద జశోధా జయ జయ గోపగాన శ్రీధామాది జయ జయ ధేనువత్సగాన. శ్రీనంద జశోద ఎవరు? శ్రీకృష్ణ భగవానుని యొక్క తల్లిదండ్రులు వీరు కదా. నంద యశోదలు అంటే ఆ యొక్క గోకులంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే దేవకి వసుదేవులు మధురాలో ఉన్నారు. కానీ ఇక్కడ
వీరి దగ్గరకే రావడం జరిగింది. కాబట్టి నంద యశోదలు, ఇక ఎవరు జయ గోపగాన శ్రీమతి రాధికా రాణి అక్కడ ఉన్నారు. గోపికలు అందరూ ఉన్నారు. వీరితో అందరితో పాటు రాధారాణి యొక్క చెల్లి అందరూ చెల్లెలు, ఎవరు సకులు, ఎవరు అష్ట సకులు ఉన్నారు, మంజరీస్ ఉన్నారు. వీరందరి కూడా మళ్ళీ వీరికి ఆ అనంగ మంజరీలకు సోదరుడిగా చెప్పబడేటువంటి శ్రీ ధామాది, ఇక్కడ ధామాది జయ జయ, ఈ శ్రీ ధామాది అనే ఒక ముఖ్యమైన గోపబాలుడు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా జయము జయము అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏమి, వీరు మాత్రమేనా? ఆ వ్రజధామంలో గోవులన్నీ ఉన్నాయి, ఆవులన్నీ ఉన్నాయి. వాటికన్నిటికీ కూడా గోవత్సాలు అంటే దూడలు, గోవులు, వీటికంతా కూడా జయము జయము అని తెలియచేస్తున్నారు. ఇవన్నీ ఒకసారి పరిశీలించి చూడండి. అన్నీ కూడా బృందావనంలోని అద్భుతమైన విషయాలు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వనం, బృందావనంలో అందరు కూడా భగవంతుని కోసం ఒక సేవలు చేసేటువంటి సేవకులుగా అందరూ అక్కడ ఉన్నారు. ఇక 5వ చరణంలో జయ వృషభాను జయ కీర్తిదా సుందారి జయ పౌర్ణమాసి జయ అభిరానాగరి. మొదట కృష్ణ భగవానుని యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు. ఇప్పుడు రాధారాణి, శ్రీమతి రాధారాణి యొక్క తల్లిదండ్రులైనటువంటి వృషభాను, కీర్తిదా వారి గురించి చెప్తూ వారందరికీ కూడా జయము జయము. వాంఛా కల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అంటూ మనము ఆ కల్ప వృక్షాలుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు, వారంటే భగవంతుడికి ఎంతో ఇష్టము. అలాంటి ఆ బ్రాహ్మణులకు కూడా వారిని అందరినీ ఎలాగ గోవులంతా కూడా ఆయన సంరక్షిస్తూ ఉంటాడు, ఆ విధంగా బ్రాహ్మణులు కూడా వారికి కూడా జయము జయము. ఇక ఇక్కడ ముఖ్యంగా పౌర్ణమాసి అని చెప్తున్నారు. ఎవరు ఈ పౌర్ణమాసి అంటే భగవంతునికి గురువు ఉన్నారు, సాందీప ముని. ఆయన యొక్క ధర్మపత్ని సుముఖి దేవి. వారిద్దరికి కుమారుడుగా మధుమంగల్ తర్వాత నందముఖి అనేవారు ఉన్నారు. అంటే ఇక్కడ చెప్పబడే ఆ పౌర్ణమాసి ఎవరు అంటే మధుమంగల్ నందముఖి యొక్క నానమ్మ ఎవరు, వారికి తండ్రి ఎవరు? సాందీపముని యొక్క తల్లిగారే పౌర్ణమాసి. ఆమెకు కూడా జయము జయము. ఎందుకు అంటే ఆ పౌర్ణమాసి ఆమెనే రాధాకృష్ణులు అందరు, వారు గోపికలు వీరందరికి కూడా కలుసుకునేవారు కదా. ఒక ప్రదేశానికి వచ్చి అందరు కూడా అక్కడ చేరేవారు. అప్పుడు పౌర్ణమాసినే వారందరినీ కూడా తీసుకువచ్చి మాట్లాడిచ్చి ఆ విధంగా చేసేవారట. అంటే ఆమె ఒక మాయ యొక్క శక్తిగా పౌర్ణమాసిని చెప్తారు. ఎలాగా బృందావనంలో తులసి మహారాణి కూడా కృష్ణ భగవానుడు, రాధారాణి, గోపికలు, చిలుకలు వీరందరికీ అందరినీ ఒక చోట సమావేశమయ్యి వారితో అందరితో కూడా పలకరించే విధంగా చేసేవారు. ఆ విధంగా పౌర్ణమాసి ఈమె చాలా గొప్పగా ఉంటారు. కాబట్టి ఈమెకి కూడా జయము జయము అంటూ ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పౌర్ణమాసి అనే ఆమె నారద మహర్షి ఉన్నారు కదా, నారద మహర్షికి గొప్ప శిష్యురాలు, ప్రియ శిష్యురాలట. ఇంకా ఆ వ్రజధామంలో ఉండేవంటి గోపికలు అందరికీ కూడా నాగరి అందరికీ కూడా జయము జయము అంటూ ఈ యొక్క చరణంలో తెలియజేస్తున్నారు. ఇక కృష్ణ భగవాన్ తల్లిదండ్రుల గురించి, శ్రీమతి రాధారాణి యొక్క తల్లిదండ్రుల గురించి తెలియజేయడము, ఆ బృందవాసుల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు చూడండి. జయ జయ గోపీశ్వర బృందావన మాజా జయ జయ కృష్ణ సకా భటు ద్విజరాజా. గోపీశ్వర సాక్షాత్తు శివుడు,
శివుడు ఏమి బృందావన ధామాన్ని రక్షించేటువంటి పరిరక్షకుడిగా, గోపీశ్వరునిగా బృందావనంలో వెలిసి ఉన్నారు. అది శివుడు తపస్సు చేసి కృష్ణ భగవాన్ నుంచి నేను భక్తులకు అందరికి కూడా భక్తులందరికీ దారి చూపించే విధంగా ఒక వైష్ణవ భక్తుగా ఉన్నారు కదా శివుడు. అందుకోసమని ఆ యొక్క ధామంలో పరిరక్షకుడిగా ఉండి అందరికీ కూడా ఇదిగా ఉంటారు గోపీశ్వరుడు. అలాంటి గోపీశ్వరుడైన శివునికి జయము జయము. ఇక కృష్ణ సఖ అంటే కృష్ణ భగవానునికి చాలామంది సఖులు ఉన్నారు, ఎంతోమంది గోపబాలు ఉన్నారు. కానీ వారందరిలో మధుమంగల్ అంటే కృష్ణ భగవానికి చాలా ఇష్టము. ఒకటి గురువు యొక్క పుత్రుడు. అంతేకాకుండా ఆ మధుమంగలు హాస్యాస్పదంగా ఉంటారట. ఎప్పుడు చేతిలో లడ్డూలతో, అంటే ఎప్పుడు తింటూ ఉంటారు. కాబట్టి ఆ ఇదిగా ఉండడం వలన ఎప్పుడైతే మధుమంగళికి ఆకలి వేస్తుందో ఇంకా కృష్ణ భగవానుడు సైగ చేస్తే చాలు అందరినీ తీసుకొని వెళ్ళి బృందావనంలో ప్రతి ఒక్క ఇంటిలో వెళ్ళి వెన్నను దొంగలించడము, బయటకు తీసుకొచ్చి అందరూ కలిసి తినడము, ఆ విధంగా చేసేవారు. అంటే ఈ మధుమంగల్ అంటే చాలా ప్రియం కృష్ణ భగవానుడికి. చాలా బొద్దుగా ఉంటారు, ఎప్పుడు తిండి ధ్యాసే అనమాట. కాబట్టి అలాంటి కృష్ణ సఖ అతడి ప్రియంగా ఉండేటువంటి బ్రాహ్మణ మిత్రుడైనటువంటి ఆ మధుమంగలకు కూడా జయము జయము అంటూ ఇక్కడ చెప్తున్నారు. తర్వాత జయ రామఘాట జయ రోహిణి నందాన జయ జయ బృందావన బాసి జత జానం. ఇక్కడ బలరాముడు ఎవడు? కృష్ణ భగవాన్ యొక్క సోదరుడు. అక్కడ బల అంటేనే శక్తిమంతుడు అని ఇది. రామ అంటే ఆకర్షించేవాడు, అందరినీ కూడా అంతగా యొక్క వినూతనమైన ఆ రూపంతో ఆకర్షించేవాడు. శక్తిమంతుడు, అందగాడు అన్నట్లుగా ఆకర్షితుడు అనమాట. ఆ విధంగా ఉండే ఆ బలరామునికి ఇంకా ఈయన ఏమి అక్కడ రామఘట్టం అనే ఒక విధి ఉంది. బలదేవుడు కూడా ఆ రాసనృత్యంలో చేసినటువంటి ప్రదేశం అంటే రాసనృత్యంలో ఎవ్వరు చేరరు, మగవాళ్ళు ఎవ్వరు కూడా. కానీ ఆ ప్రదేశంలో బలరాముడు, కృష్ణ భగవానుడు, రాధారాణి, గోపికలు ఎలాగైతే ఆ రాసనృత్యం చేస్తారో ఆ విధంగా బలరాముడు కూడా ఒకసారి ఒక ప్రదేశంలో నృత్యం చేశారు. అదే రామఘట్టం అని అంటారు. అలాంటి రామఘట్టంనికి జయము జయము. ఇంకా ఈ బలరాముడు ఎవరు? రోహిణీ సుతుడు కదా. అలాంటి బలదేవునికి అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులు, బాసీ జత అంటే అతనితో కూడి ఉన్నటువంటి గోపబాలురందరికీ కూడా జయము జయము అంటూ ఇక్కడ చెప్తున్నారు. ఇక 8వ చరణంలో చూస్తే జయ ద్విజ పత్ని జయ నాగకన్యగాన భక్తి తేజహారా పాయ్లో గోవిందాచరాన. జయ ద్విజపత్ని. ద్విజులు అంటే బ్రాహ్మణులు. ఎలాగ బ్రాహ్మణులు అంటే వారు కొంతవరకు ఒక అంటే తల్లిదండ్రులు. ద్విజ అంటే 2 అర్థాలు కూడా తీసుకోవచ్చు. తల్లిదండ్రులు మనకు ఒక నామాన్ని పెడతారు. తరువాత మనం ఎప్పుడైతే గురువులను పొందుతామో తర్వాత వారు మనకి ఒక నామాన్ని ఇస్తారు, అప్పుడు ద్విజ అంటారు. ఇలాగే బ్రాహ్మణులు కూడా ఆ యొక్క ద్విజత్వాన్ని పొంది ఉంటారు కాబట్టి ద్విజ అని బ్రాహ్మణులకు చెప్తారు. ఇక ఆ ద్విజ పత్నులు, భార్యలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి మన భర్త వేద పండితుడు, వేద పారాంగితుడు, భగవంతుని నిత్యము పూజించే వాళ్ళు అని కొద్ది గర్వితులుగా ఉంటారట ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలు. అలాగా ద్విజపత్ని భార్య అని అర్థం, ఆ యొక్క బ్రాహ్మణుల భార్యలు. తర్వాత నాగకన్య గాన. కాళీ మర్దనము జరిగింది కదా. ఆ సమయంలో ఆ కాళీయ మర్దన జరిగేటప్పుడు
ఇంకా శక్తి సన్నగిల్లిపోయి అలాగే పడిపోయాడు కాళీయుడు. ఆ సమయంలో ఎవరు అతన్ని రక్షించారు? ఆ కాళీయుని యొక్క భార్యలే. వారు వచ్చి కృష్ణ భగవాన్ని శరణు వేడి కోరుకున్నారు. మా భర్తను విడిచిపెట్టండి అని. అందువలన భగవంతుడు ఏం చేశారు? ఆ కాళీయుణ్ణి నువ్వు ఇక మీదట ఈ యమునా నదిలో ఉండకూడదు, నీవు సముద్రానికి వెళ్ళిపో అని అక్కడ వదిలిపెట్టడం జరిగింది. అలాంటి ఆ కాళీయ నాగు భార్యలు ఉన్నారు కదా, వారు కూడా గొప్ప భక్తి పరాయణులు కలిగినటువంటి భక్తులే అనమాట. ఇలాగా వీరికి అందరికీ కూడా ఆ బృందావనంలో ఉన్నారు కాబట్టి వీరికి అందరికీ కూడా జయము జయము. ఇక వీరందరూ ఎలాగా శుద్ధ భక్తితో ప్రేమతో ఆరాధిస్తూ భగవంతుణ్ణి అలాగే భగవంతుని యొక్క ప్రేమ భావంతో పరవశులై ఎలాగా ఉంటున్నారు అంతా కూడా భక్తి వలన. అలాగే వారు ఆ యొక్క గోవిందుని పాదపద్మాలకు శరణాగతి పొందారు కాబట్టే వారందరూ కూడా గొప్పవారుగా చెప్పబడింది. ఇక్కడ ఈ యొక్క బ్రాహ్మణుల భార్యలను తీసుకోండి. ఒకసారి ఆ యొక్క బ్రాహ్మణులంతా యజ్ఞం చేస్తున్నప్పుడు భగవంతుని యొక్క స్నేహితులకి ఆకలిగా ఉందని చెప్పి ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకోమని భగవంతుడు చెప్పారు. అప్పుడు వారందరూ వెళ్ళి ఆ బ్రాహ్మణులను అడిగినప్పుడు, అయ్యో మేము యజ్ఞం చేస్తున్నాము, అది పరిపూర్ణం కాలేదు, యజ్ఞానికి భోక్త భగవంతుడు, భగవంతునికి ముందుగా అర్పించాలి, మేము ప్రసాదం ఇవ్వము అని చెప్పారు. కానీ ఆ యొక్క పత్నులు ఏం చేశారు? ఎప్పుడైతే కృష్ణ భగవానుడు అక్కడ ఉన్నారు అని తెలుసుకున్నారో ఆ యజ్ఞానికి సమర్పించాల్సిన ఆ పదార్థాలన్నింటినీ వారు తీసుకొని వెంటనే పరిగెట్టుకుంటూ కృష్ణ భగవాన్ వద్దకు చేరారనమాట. అంటే ఇక్కడ బ్రాహ్మణులు వాళ్ళు వేదాలు వల్లిస్తూ అన్నీ చేస్తూ అంత ఇదిగా ఉన్నారు, కానీ అక్కడ వారు విఘ్నతను తెలుసుకోలేకపోయారు. అంటే పిల్లలు అడిగారు, కనీసము భగవంతునికి అర్పించే ప్రసాదం కాకపోయినా ఇతర పదార్థాలన్నీ ఉంటాయి, వాటినన్నా ఇవ్వాలి అని కాకుండా నిష్ఠతో ఇవన్నీ అయ్యాకనే మనం ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి అన్నట్టుగా వారు చెప్పడము. కానీ వారి భార్యలు మాత్రమేమి కృష్ణ భగవానునికి మించింది కాదు అంటూ వారు వెళ్ళి ఆ యొక్క ప్రసాదాన్ని అక్కడికి వెళ్ళి భగవంతునికి అర్పించడము జరిగింది. అదే అన్నమాట. అది జరగడం తర్వాత ఎందుకు అంటే వారందరూ కూడా ఆ భగవంతునికి పాదాలకు శరణాగతి పొందారు. ఒకటి భక్తిలో ఉన్నారు, రెండవది భగవంతుడికి సరెండర్ అయ్యారు కాబట్టే వారంతా కూడా గొప్పవారు అంటూ వారికంతా కూడా జయము జయము అని పలుకుతున్నారు. ఇక 9వ చరణంలో చూస్తే శ్రీరాసమండల జయ జయ రాధశ్యామ జయ జయ రాసలీలా సర్వమనోరామ. ఇక్కడ శ్రీ రాసమండల, ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు గోపికలందరితో కూడా రాసలీల చేశారో ఆ ప్రదేశమే రాసలీల మండలము. ఆ ప్రదేశానికి కూడా జయము జయము. ఇక శ్రీ రాధాకృష్ణులు చేసినటువంటి లీలలలో ఇది ఈ యొక్క రాసలీల నృత్యం ఉన్నది చూడండి, అది చాలా అద్భుతమైన ఘట్టం, చాలా అద్భుతమైన లీల, చాలా అద్భుత సుందరమైనటువంటి విషయం. కాబట్టే అలాంటి ఆ ప్రదేశానికి తర్వాత ఆ లీల జరిపించినటువంటి ఆ యొక్క లీలకు దానికంతా కూడా ఆ రాస నృత్యానికి జయము జయము అని ఇక్కడ చెప్తున్నారు. ఆ రాసలీల దేనికి ఇక 10వ చరణంలో చూసినప్పుడు జయ జయోజ్వల రస సర్వరససారా పరకీయ భావే జహా బ్రజేతే ప్రచారా. ఇక్కడ మనకి 5 రకాలైనటువంటి రసాలు ఉన్నాయి. ఏమిటి? భగవంతునితో ఇలాంటి ఏ ఒక్క రసంతోనైనా మనము
ఆయన యొక్క సాంగత్యాన్ని పొందవచ్చు. అలాగ చూసినప్పుడు ఏమిటి, శాంతరసము, సఖ్యరసము, తర్వాత మాధుర్య రసము, వాత్సల్య రసము, ఇంకా దాస్యరసము. ఇలాగ దాస్యరసాల్లో అంతా కూడా సేవకులుగా ఎంతో ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. శాంతరసంలో మన గోస్వాములు వీళ్ళంతా నిత్యము శాంతరసంతో ఉండేవారు. వాత్సల్య రసంలో యశోదామాత ఉండేవారు. ఇక సఖ్యములో అందరూ గోప బాలురు అందరూ కూడా సఖ్యాన్ని తీసుకొని ఆయన తోడుగా ఉండేవారు. ఇక ముఖ్యమైన ఈ 5 రసభావాలలో ముఖ్యమైన పరకీయ ఇదిగా చెప్పుకునేటువంటి భావంగా చెప్పుకునేటువంటి మాధుర్య లీల. ఆ మాధుర్య లీలనే శ్రీమతి రాధారాణి గోపికలందరూ కూడా ఆ లీలలను ప్రదర్శించారు. అలాంటి ఒక అద్భుతమైన ఆ దివ్య పరకీయమైన భావంతో చేసినటువంటి ఆ వ్రజధామంలో ఇలాగ 5 రసాలలో అంతటికన్నా ఉజ్వలమైనటువంటిదే ఈ మాధుర్య రసము. ఆ మాధుర్య రసాన్ని వారు పొందారు కాబట్టి కృష్ణ భగవానుని ఆ వ్రతం చేసి ఆయన్ని ఒకసారి ఇదిగా భర్తగా పొందాలని కోరుకున్నారు. వారి యొక్క కోరికను నెరవేర్చడం కోసమే కృష్ణ భగవానుడు కూడా వారితో ప్రతి ఒక్కరితో ఒక్కొక్క కృష్ణ భగవానునిగా ఆ యొక్క రాసలీల నృత్యంలో పాల్గొనడం కూడా జరిగింది. వారు ఆనందపడ్డారు అన్నమాట. ఆ విధంగా అలాంటి మహోన్నతమైన ఉజ్వలమైన ఆ పరకీయ భావము అనే కలిగేటువంటి ఆ మాధుర్య లీల అనే ఆ రసానికి కూడా జయము జయము అంటే ఇక్కడ చెప్తున్నారు. ఇక 11వ చరణంగా శ్రీ జాహ్నవ పాద పద్మ కోరియా స్మరానా దీన కృష్ణ దాసే కోహే నామ సంకీర్తన. ఇక్కడ జాహ్నవాదేవి ఎవరు? జాహ్నవాదేవి ఈమె సాక్షాత్తు బలరాముని యొక్క అదే ఒక రూపంలో ఆమె బలరాముడు, రేవతి కదా. ఇంకొక దీంట్లో నిత్యానందులు, ద్వాపర యుగంలో బలరాముడు, రేవతి, తర్వాత కలియుగంలో నిత్యానందుల వారు జాహ్నవి అన్నమాట. నిత్యానందుల ప్రభు యొక్క సతీమణి ఈమె జాహ్నవి మాత. ఆ జాహ్నవి మాత యొక్క పాదపద్మాలకు స్మరిస్తూ ఈ దీన కృష్ణదాసుడు, ఇక్కడ కృష్ణదాసుడు అన్నప్పుడు కృష్ణ భగవానునికి దాసుడైనటువంటి వాడుగా మనము ఇది అనవచ్చు. ఇది వ్రాసింది కూడా శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి కాబట్టి ఆయన కూడా ప్రార్థిస్తున్నట్లుగా ఇలాగ నిత్యానందుల ధర్మపత్ని అయినటువంటి జాహ్నవీదేవి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ కృష్ణదాసుడు ఈ నామ సంకీర్తనను చేయుచున్నాడు అంటూ ముగించారన్నమాట. ఈ యొక్క దీనిని అంటే ఆ వ్రజధామంలో ఎంతటి మహిమామృతమైనటువంటి విషయాలు ఉన్నాయి, అక్కడ ఏమేమి అద్భుతమైన విశేషాలుగా ఉన్నాయి అన్న విషయాలను ఈ యొక్క కీర్తనలో వ్రజధామ మహిమామృతం అని దానిలో శ్రీల కృష్ణదాస్ కవిరాజు గోస్వామి గారు వ్రాసి ఉంచారు. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.